నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. సో తమ్నెయిల్లో చూడగానే మీకు తెలిసిపోయింది కదా, మా ఇంటి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ ని చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా లైఫ్ లో ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అన్నమాట. చాలా 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 స్పెషల్. నాకు పెళ్ళైనప్పటి నుండి చేయాలి అనుకుంటూ ఉన్నాను. బట్ ఫస్ట్ 2 years కుదరలేదన్నమాట. విజయవాడలో ఉన్నాం బిజినెస్ వర్క్స్ మీద. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు చేయబోతున్నాను వరలక్ష్మి వ్రతం, అది కూడా నా చేతుల మీదుగా. ప్రతిదీ నేనే చేయాలి, అన్నీ నేనే సెగ్రిగేట్ చేసుకోవాలి. డెకార్ దగ్గర నుంచి, వంటల దగ్గర నుంచి, అమ్మవారిని రెడీ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ నేనే చూసుకుంటున్నాను. ఇది ముందు రోజు అన్నమాట. ఇంకా ఇంట్లో ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. అమ్మవారిని పెట్టడానికి బ్యాక్ డ్రాప్ సెట్ చేసాం. ఆ తర్వాత ఇలా మొత్తం అన్ని సెట్ చేసి పెట్టుకొని అమ్మవారిని రెడీ చేస్తున్నాం అన్నమాట. లైక్ శారీ ప్లీటింగ్ కానివ్వండి, ఆ కలసం పెట్టడం అవన్నీ చూసుకోవాలి కదా. కలసం అవన్నీ నెక్స్ట్ డే పండుగ రోజు పెడతాము. అమ్మవారిని రెడీ చేయడం, శారీ కట్టడం అవన్నీ ముందు రోజు నైటే చేసుకుంటున్నాము. ఎందుకు అంటే నెక్స్ట్ డే చేయాలి అంటే మొత్తం హడావిడి అయిపోతుంది, టైం సరిపోదన్నమాట. అందుకే ఇంకా ముందు రోజే ప్లీటింగ్ మొత్తం చేసుకొని కొన్ని అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేసాను. నాకు మొత్తం హెల్ప్ చేస్తున్నాడు అనమాట విద్య. నేను ఈ వర్క్స్ చేసుకుంటున్నాం. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశాను అనమాట. తాంబూలం ఇస్తారు కదా, అవన్నీ పెట్టేయమని చెప్పాను అత్తయ్యకి. ఇంకా అత్తయ్య అన్ని పెడుతూ ఉంటే చందు కూడా వెళ్ళి అన్ని అత్తయ్యకి ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా తాంబూలం ఇస్తాం కదా, జాకెట్ పీస్, ఆకు వక్కలు, ఫ్రూట్స్, తర్వాత బ్యాంగిల్స్, పసుపు కుంకుమ అవన్నీ ఇంక్లూడ్ చేసాము. శనగలు ఇవన్నీ ముందే పెట్టేసుకుంటే నెక్స్ట్ డే హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అత్తయ్యకి చెప్పానమాట. ఇంకా ఈ కవర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అందులో పెట్టి ఇవ్వాలి అని చెప్పేసి ఆ బ్యాగ్స్ కోసం చాలా వెతికాను నేను. అంటే ఎక్కడ దొరుకుతాయో నాకు ఒక ఐడియా లేదనమాట. వెతికి మరీ తెచ్చుకున్నాను. ఇంకా ఏదేదో ప్లాన్ చేశాను, బట్ లాస్ట్ మినిట్లో అవన్నీ సెట్ అవ్వలేదన్నమాట. లాస్ట్ మినిట్ అని ఎందుకు అంటున్నానంటే విజయవాడలో ఉన్నాడు, 2 days ముందే వచ్చాడు. ఆ తర్వాత మేము అదే రోజు మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉన్నిందనమాట. సో మ్యారేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ 2 కలా వచ్చి 2 నుండి మా షాపింగ్ స్టార్ట్ చేసాము, నేను విద్య ఇద్దరం. అసలు ఆ రోజు ఎంత టయర్డ్ అయిపోయామంటే అంత టయర్డ్ అయిపోయాము. బట్ ఎలాగైనా అనుకున్నవన్నీ చేయాలి అని చెప్పి మొండిగా పట్టుబట్టి మరి అన్ని చేస్తున్నాను నేను. మార్నింగ్ 6 కలా లేచి రెడీ అయిపోయి 9 కలా స్టార్ట్ అయ్యామన్నమాట మ్యారేజ్కి వెళ్ళడానికి. అక్కడి నుండి రావడానికి మాకు 12 అయిపోయింది. 2 నుండి షాపింగ్ కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా నైట్ అయిపోయింది అనమాట. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేసాం వర్క్స్ అన్నీ. ఇంకా అక్కడ కొంచెం చేశారు అత్తయ్య వాళ్ళన్ని ప్రిపరేషన్స్. ఆ తర్వాత ఇంకా బ్యాంగిల్స్, ఆకు ఒక్క, తాంబూలం అన్నీ పెట్టాలి కదా, ఇంకా స్వీట్స్ అన్నీ తెచ్చామన్నమాట. అవన్నీ ఇక్కడ కూర్చొని మాతో మాట్లాడుతూ అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వర్క్స్ చేసుకుంటూ ఉన్నాం. ఈ శారీ ప్లీటింగ్ కి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు, నార్మల్గా నేను కట్టేస్తానమాట. నాకు వచ్చు ఎలా చేయాలి ఏంటి అని ఒక ఐడియా ఉంది. బట్ ఈసారి ఎందుకో చాలా తడబడిపోయానమాట. టెన్షన్గా ఫీల్ అయిపోయాను. ఒకటి చేయాల్సింది ఇంకొకటి చేశాను, ఒకలాగా చేయాల్సింది ఇంకొకలాగా చేసాను. వీడియోస్లో చూసాను, నేను రెగ్యులర్గా కట్టేలాగా కాకుండా ఇంకొకలాగా ట్రై చేద్దాం ఈసారి అనుకున్నాను. బట్ లాస్ట్కి అవన్నీ ఏం ట్రై చేయకుండా నాకు ఎలా వస్తుందో అది మాత్రమే చేశాను. అవన్నీ చేస్తూ ఉంటే మొత్తం క్లమ్జీ అయిపోతుంది, ఏదేదో అయిపోతుంది, మిస్టేక్స్ అంతా జరిగిపోతున్నాయి అన్నమాట. అలా కాదులే, నాకు ఎలా వస్తుందో అలానే చేద్దామని చెప్పేసి నా వే నేను ఫాలో అయిపోయి ఇలా అమ్మవారిని అందంగా రెడీ చేస్తున్నాను. రెగ్యులర్గా విద్య ఎప్పుడూ ఫాస్ట్గా పడుకునేస్తూ ఉంటాడు. ఆ రోజు ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయాం. టైం అప్పటికి 11:30, 12 అలా అవుతూ ఉండింది. బట్ నాకు హెల్ప్ చేయడానికి మేల్కొని ఉన్నాడు. మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాతే నేను కూడా వెళ్తానులే, ఏమేం చేయాలో అవన్నీ చేసేసి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. సో మొత్తం ఇంకా అంతా అయిపోయింది కాబట్టి నగలు పెట్టడం మాత్రమే కాబట్టి విద్యాన్ని వెళ్ళి పడుకోమని చెప్పాను. బైక్లో వెళ్ళామన్నమాట మ్యారేజ్కి. ఫుల్ టయర్డ్ అయిపోయాడు విద్య. ఇంకా నేను కూడా ఎలాగో టయర్డ్ అయిపోయాను అనుకోండి. బట్ ఇవన్నీ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి నేను మేల్కొని ఉన్నాను.
విద్యాన్ని పంపించేశాను. ఫైనలీ అమ్మవారిని ఇలా రెడీ చేసామన్నమాట. ఎన్ని సెట్ చేశానో అసలు నగలన్నీ వేసి చూస్తూనే ఉన్నాము, సెట్ అయిందా లేదా, ఏది బాగుంటుంది ఏంటని. ఫైనల్గా అలా మొత్తానికి రెడీ చేసామన్నమాట. టైం అప్పటికి 1:45-2 అలా అయిపోతూ ఉండింది. సో ఆ టైంకి మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకా అన్నీ క్లీనింగ్ ఉంటుంది కదా, అవన్నీ క్లీన్ చేసి ఆ తర్వాత వెళ్ళి పడుకున్నాము. మళ్ళీ 3:30కి అలారం పెట్టుకొని లేచామన్నమాట. బట్ 3:30కి అలారం అసలు రాలేదు నాకు. ఎంత షాక్ అయ్యానో తెలుసా నేను ఆ రోజు. 3:30కి ఒకటి, 35కి, 40కి, 45కి ఇన్ని అలారమ్స్ పెట్టుకున్నాను. బట్ 4:30కి లేచానమాట నేను. నాకు అసలు అలారం సౌండే వినిపించలేదు. ఎలాగో అలాగా లేచి వెంటనే స్నానం చేసుకొని ఫాస్ట్గా వంటలన్నీ రెడీ చేశానన్నమాట. ప్రతి ఒక్కటి నా చేతులతో నేను మాత్రమే ప్రిపేర్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో యాక్చువల్గా 5 or 7 చేద్దాం అనుకున్నాను. లాస్ట్కి అది 9 అయిపోయాయి అన్నమాట. ఒక్కొక్కటి ఎక్స్టెండ్ అవుతూనే ఉన్నాయి. 8 అయ్యాయి. బట్ లాస్ట్లో ఇంకా పాలు ఒకటి పెట్టేస్తే 9 అయిపోతుంది కదా అని చెప్పేసి మా అత్తయ్య పాలు పెట్టేమో సరిపోతుంది అని చెప్పింది. ఏదేదో అనుకున్నాను, ఎలాగో అనుకున్నాను, ప్రతిదీ క్లియర్గా షూట్ చేసి చూపించాలి, నేను ఎలా అన్నీ రెడీ చేస్తున్నాను అమ్మవారిని, ఆ తర్వాత వంటలు ఏమేమి చేశాను అవన్నీ క్లియర్గా చూపించాలనుకున్నాను. బట్ టైం అస్సలు సరిపోలేదు. ఇంకా మేము మ్యారేజ్కి బైక్లో వెళ్ళానని చెప్పాను కదా, నా బ్యాగ్ చూసారా ఎంత ట్యాన్ అయిపోయిందో. షాక్ అసలు నేను. అంత క్లియర్గా కనిపిస్తూ ఉంది నాకు ఆ బ్లౌజ్ వేసుకున్నప్పుడు. అంత బ్లాక్గా ట్యాన్గా తెలుస్తూ ఉందన్నమాట. భాను చందు అయితే నవ్వుతూనే ఉన్నారు దాన్ని చూసి, అంత ఎక్కువ ట్యాన్ అయిపోయింది అన్నట్టు. ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయాయి. అమ్మవారికి అన్ని పెట్టాల్సినవన్నీ పెట్టేశాము. లైక్ ఫ్లవర్స్ డెకార్ చేయడము, ఆ తర్వాత కలసం పెట్టేశాను, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఆ తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర ఏమేం పెట్టాలో అవన్నీ పెట్టేసిన తర్వాత రెడీ అవ్వడానికి వెళ్ళాను. అసలు ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యానంటే నాకే తెలీదు. ఆ పట్టు చీరను మేనేజ్ చేయడం అస్సలు కాలేదు నా వల్ల. ఫస్ట్ టైం వ్రతం చేస్తున్నాం కాబట్టి కొత్త బట్టలు కట్టుకోమని చెప్పారు అత్తయ్య. ఇంకా కొత్తవి అప్పటికప్పుడు అంటే ఎలా వస్తాయి, ముందే ప్లాన్ కూడా చేసుకోలేదు నేనేమి, నార్మల్గానే చేసేద్దాంలే అనుకున్నాను. ఇంకా కొత్తవి కట్టుకోవాలి అని అత్తయ్య చెప్పేసరికి నా రిసెప్షన్ శారీ చూస్ చేసుకున్నాను నేను. ఇదైతే ఎక్కువ సార్లు కట్టలేదు అండ్ పట్టు చీర కాబట్టి కొంచెం బాగుంటుంది, ఫెస్టివల్ లుక్ వస్తుంది అని చెప్పేసి ఇంకా గోల్డ్ కూడా వేసుకున్నాను అనమాట. నార్మల్ రెగ్యులర్వి వేసుకోకుండా గోల్డ్ ఉంటే గోల్డ్ వేసుకున్నాను నేను. మనం కూడా కొంచెం మహాలక్ష్మి లాగా కనిపించాలి కదా అని చెప్పేసి కొంచెం ట్రెడిషనల్ వేలో బాగా రెడీ అయ్యాను. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకుని స్టార్ట్ చేయాలని అందరు చెప్తూ ఉంటారు కదా, అందుకే ఇంకా ఆ శారీలో నాకు నేను రాసుకోవడం కష్టం కాబట్టి చందు హెల్ప్ తీసుకున్నాను. ఇంకా వ్రతం చేయడానికి దారం కూడా రెడీ చేసుకోవాలి కదా, ఫ్లవర్స్ పెట్టి 9 ముళ్ళు వేసి అవన్నీ కూడా అత్తయ్య నేను రెడీ చేసి పెట్టేశాము. ఇంకా నా శారీ అయితే నాకు ఎంత అన్కంఫర్టబుల్గా అనిపించిందో, ఎక్కడ ఓడిపోతుందో జారిపోతుందో అనే దాంట్లోనే ఉన్నాను నేను. అక్కడికి వడ్డానం పెట్టుకున్నాను. బట్ అక్కడ ఏమైందంటే చందుకు చెప్పానన్నమాట పెట్టమని. పైట ప్లీట్స్ మాత్రం వదిలేసి శారీకి మాత్రమే పెట్టింది. అదంతా శారీ కుచ్చులు అంతా క్లమ్జీ అయిపోయి ఎలాగో అయిపోయింది. ఒక లుక్ లేదనమాట. ఏదో కట్టుకున్నారంటే కట్టుకున్నాను ఆ శారీ అన్నట్టు ఉండిపోయింది. సో ఫైనల్గా మేము అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పూజారి గారు వచ్చేసారు, దీపాలు పెట్టమని చెప్పారు. సో మొత్తానికి నా వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవబోతుంది. నేనైతే చాలా హ్యాపీ, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. అసలు ఫస్ట్ టైం కదా, నాకు ఇలాంటి పూజలు అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి చేయడానికి. ఇంకా విద్యతో కలిసి కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా పూజ చేయడం. మ్యారేజ్ అయిన తర్వాత కూడా గౌరీ పూజ, తర్వాత సత్యనారాయణ వ్రతం ఇలాంటివన్నీ చేయిస్తారు కదా, మా లైఫ్లో అలాంటివి ఏవీ లేవన్నమాట. విద్యతో కలిసి చేస్తున్న ఫస్ట్ పూజ అన్నమాట ఇది. నాకు చాలా స్పెషల్. అందులోనూ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా స్పెషల్ అన్నమాట నాకు. ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతి అగజానన పద్మార్కం గజానన మనుష్యమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే విఘ్నేశ్వరాయ నమః. ఓం महागणाधिपते नमः. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरुवे सर्वलोकानां विशेषे भवरोगानां देयसर्व विद्यानां श्री दक्षिणामूर्तये नमः. महागणाधिपते नमः. ओम महागणाधिपते नमः. ओम ఏం పేరు మీ పేరు? విద్యాసాగర్. సాగర్ కదా, అది ముందర పెట్టుకోప తీసుకొని
ఎడం ఉద్దరం స్పూన్తో తీసుకొని ఎడం చేతిలో పట్టుకో. నీళ్ళు ఆ గ్లాస్ వదిలే తీసుకొని కుడి చేతిలో ఈ ఉంగరం వేలుతో నీ పైన పాప పైన మీ మిసెస్ పైన చల్లాలి 3 సార్లు. ఇట్లా అద్దుకోప్ప, ఇట్లా ఉంది కదా, ఇట్లా అద్దుకొని ఇట్లా పైన కలుకోండి. లేకపోతే ఏదైనా ఇదో పువ్వు పెట్టుకో. अपवित्र पवित्र व सर्वावस्थांगतो भयश्रेष्ठ पुंडरीकाक्षां सबाह्याभ्यंतर शुचिः पुंडरीकाक्ष महा అది పూతి వేసి ఇక్కడికి ముందరగా వేసి దీపాన్ని ఆ ప్లేట్ పట్టుకొని 2 చేతులు నీళ్ళతో తుడుచుకోవాలా. నువ్వు సాగర్, మీరు కూడా అమ్మా. महागणाधिपते नमः मस्तम प्रक्षाल्य वल्ली माधवाय स्वाह. ఇంకోసారి 2 చేతులు తుడుచుకోవాలి. నాప్కిన్ ఒకటి బాబు వాళ్ళతో తుడుచుకునే. ఇప్పుడు గ్లాస్ నువ్వు తీసుకొని ఆ ప్లేట్ మీ ముందర పెట్టుకోమ్మా. మీ ముందర పెట్టుకొని నువ్వు ఇవి మిసెస్ 2 చేతులు తుడుచుకొని महागणाधिपते नमः हस्तं प्रक्षाल्य आचम्य కొంచెం తీసుకోమ్మా 3 సార్లు. आचम्य ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा. ఇంకోసారి చేతులు తుడుచుకోవాలమ్మా. केशवाय स्वाहा नारायणाय. मध्य प्रदेश देवता ब्राह्मण हरिहर संवत्सर वर्तमान व्यवहार पूर्वा ज्येष्ठ मत राम मध्य श्रीमत मंगलकर विश्वावस नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु श्रावण मास शुक्ल पक्षे चतुर्दश्यां तिथौ वासरः वासरस्तु भार्गव वासर युक्तायां शुभ नक्षत्र शुभ योग शुभ कर्ण एवं विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ अस्य यजमानस्य गोत्रोद्भवस्य गोत्रं पुष्पांजल गोत्रोद्भवस्य नान्न अंजनप्प नाम्याः सुजातम्म नाम्याः धर्मपत्नी समेतस्य सागर ज्ञानसागर नाम धेस्य चंदना नाम्याः विद्यासागर नाम धेस्य प्रसन्न लक्ष्मी नाम्याः धर्मपत्नी समेतस्य पार्थिवराज नाम धेस्य कुटुंब समेतस्य क्षेमस्थैर्य समर्पयामि. महागणाधिपते नमः ओम हस्तयोर्घं समर्पयामि. महागणाधिपते नमः ओम मुखे आचमनीयं समर्पयामि. ओम महागणाधिपति आदि ఇక్కడ పెట్టుకోమ్మ. గ్లాస్ ముందర పెట్టుకో. స్పూన్ తీసేసి ఇదమ్మ గంధం వచ్చి ఇట్లా 4 పక్కల పెట్టు. గంధం అది ముందర గ్లాస్ అయినా పర్వాలా, లేకపోతే చిన్న చెంబు ఏదైనా ఉన్నా పర్వాలా. ఏంది అది ఉంది సారీ చూడలేదమ్మా. వద్దు పెట్టింటే చాలు. దాని లోపల నువ్వు చేయి మూసి పెట్టుకోవాలా. సాగర్ మీరు ఆయన చేపెట్టుకోమ్మా. ओम गंध पुष्प तदंगत्वेन कलशाराधनं करिष्ये. कलश गंध पुष्पाक्षतेरभ्यस्य तर्परिहस्तां निधाय कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रसमाश्रमूल सत्यदितो ब्रह्मे मध्ये मातृगणा सुधा कुशोर सागर सर्वे सप्तद्वीपो वसुंधरा ऋग्वेदो यजुर्वेद सामवेद धर्मरांगे सर्वे कलशां समाश्रितायां श्री महागणपति महालक्ष्मी पूजार्थं दुर्शिक्षाकार कलशोदकन देवमात्मानां पूजा द्रव्याన్ని సంప్రోక్ష తీసేసి ఆ పువ్వు తీసుకొని కలశోదకైన దేవం సంప్రోక్ష కలశం పైన అమ్మవారి విగ్రహం పైన ఆత్మానాం సంప్రోక్ష మీ పైన చుట్టుపక్కల ఈ విసరాకేమన్నా ఉందా ఉంటే దీనిపైన మూసిపెట్టేయండి. దేవమాత్మానాం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష प्रथमं श्री महागणपति पूजांच करिष्ये. गणानान्त्वा गणपति कुंभवामहिकं छल गणानान्त्वा गणपति कुंभवामहिकं कवेनोपस्रवस्रवं ज्येष्ठराज ఇది
పూలు తీసుకోండి. విఘ్నేశ్వరుని ముందర వేసి నమస్కారం చేసుకోవాలి. గణనాన్త్వా గణపతి కుంభవామహి కవిం కవినా ఉపస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతాను గాభీశిరసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతి ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అస్త్యవర్గం సమర్పయామి. ఈ పువ్వు తీసుకొని రోజా పూత సాగర్ నువ్వు చేపట్టుకోండి. అమ్మా ఆయన చేపట్టుకోండి. ఆడ ప్రోక్షణ చేయాలి 5 సార్లు. ఆపోహిష్టామయ భోహ తాన ఊర్జతరాతన మహేరణాయ శిక్షసి భిన్న. ఆపోహిష్టామయ భోహ తాన ఊర్జతరాతన మహేరణాయ శిక్షసి యోవత్సవతమర్థ సస్యపాదే తేన ఉత్తిరో మాతరః తస్మారంగ మామోహ శిక్షాయ జిన్వద ఆపోజనదాతన. ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతర హరిద్ర సమేత కుంకుమ పసుపు కుంకుమ హరిద్ర సమేత కుంకుమ సింధూరాన్ని సమర్పయామి. నువ్వు పసుపేయమ్మ సాగర్ కుంకుమ వేస్తారు. హలో అమ్మా. మహాగణాధిపతి ఓం హరిద్ర సమేత కుంకుమ సింధూరాన్ని సమర్పయామి. గంధం పరికల్పయామి. గంధద్వారం దురాడుచం గంధంలో అద్ది నువ్వు కూడా సాగర్. గంధద్వారం దురాడుచం చపుష్టాం కరిచిని ఈశ్వరీగం సర్వభూతానాం తాం హో పహయే శ్రియం. ఓం మహాగణాధిపతి ఓం దివ్య పరిమళ గంధాన్ ధారయామి. గంధస్యోపరి అలంకరణార్థం సాగర్ పోయిమ్మ. గంధస్యోపరి అలంకరణార్థం సువర్ణాక్షతాన్ సమర్పయామి. చల్లాలి. గంధస్యోపరి అలంకరణార్థం సువర్ణాక్షతాన్ సమర్పయామి. ఓం మహాగణాధిపతి ఓం 2 ఆకులు. ఇది కౌంటా? మా ఒకరు అట్లా పసుపు వేయండి, ఒకరు కుంకుమ వేయండి. ఎందుకంటే మీరు పూజ అయినాక మళ్ళీ పెట్టుకునేదానికి. ఇవి 2 వేలు ఉంగరం వేలు బట్నేలు. ఫస్ట్ అక్కడ విఘ్నేశ్వరునికి వేసి మళ్ళీ ఇక్కడ వేసి కింద పెట్టేయండి. లేకపోతే అదే ముందరగానే ఫస్ట్ విఘ్నేశ్వరునికి వేసి నేను చెప్తా వస్తానమ్మా. మహాగణాధిపతి ఓం హరిద్ర సమేత కుంకుమాష్టోత్తర శతనామముల పూజాంచ కరిష్టి. ఇంకా ఆకులో వేస్తారండి. ఓం గణనాన్త్వా గజాననాయ ఓం గణాధ్యక్షాయ ఓం విఘ్నరాజాయ విఘ్నేశ్వరాయ ద్వైమాతరాయ ముఖాన్ ప్రముఖాన్ కృత్యాన్ సుప్రాంతరాధిష్టం ఓం మహాగణపతి మాన్యాన్ ఓం మహాకలాయ ఓం మహాబలాయ ఓం హేరంబాయ ఓం లంబ జట్రాయ ఓం అస్తగ్రీవాన్ ప్రథమాన్ ప్రజ్ఞాన్ ప్రమోదన మోదపురాన్ విజ్ఞాంత్రిన్ ఓం విశ్వనేత్రం విరాట్పతిని శ్రీపతిని వాక్పతిని శృంగారనేమ ఓం ఆశ్రిత వచలాన్ శివప్రాయన్ శేఖరకాన్ సంబలంతం బలత్న భక్తిన్ భావగమ్యాన్ ఓం భావాత్మజాయ ఓం అగ్రగాన్ మంత్రకృత్యాన్ కామీకర ప్రభాన్ సర్వాయ ఓం సర్వోపాసన సర్వకర్తన సర్వనేత్ర సర్వసిద్ధ ప్రాణ పంచాస్తాన్ పార్వతీన ప్రభేన్ ఓం కుమార గురువన్ కుంజరాజరవంజనన్ కాంతముద్దుత్తునన్ కామనేన్ ఓం కపిత ప్లప్రేన్ బ్రహ్మచరణం బ్రహ్మరూపిణ మహాధరాన్ ఓం మధోత్తరాన్ మహావిష్ణు మంత్ర మంగళ సూత్రాన్ బ్రహ్మదాన్ ఓం జాయ సేన్ ఓం యక్షకిన్న సేవితాన్ ఓం గంగా తనగనాతే వాటం పరిశ్రమ జ్యోష్కన్ ఓం అక్రాంత పరిచిత్ ప్రభేన్ ఓం అభీష్టవర్ధన్ మంగళ ప్రదాన్ కురాన్ పురుషాన్ పుష్టేన్ ఓం పుష్కరోక్షిప్త ధారణాన్ ఓం అగ్రగణ్యాన్ పూజనపాకృత ప్రాక్రమాన్ ఓం సాధ్యధనం చక్ర మహేశ విషాదాంగన మనకింకర మేకలం సమస్య జగదా ధారాయన్ ఓం సర్వైశ్వర్య ప్రదాయన్ ఓం శ్రీ మహాగణాధిపతి ఓం హరిద్ర సమేత కుంకుమ అష్టోత్తర రత్నావళి పూజాం సమర్పయామి. దశాంగ కుంకులోపేతం సుగంధ చమరోహణం ధూపయం ప్రతిష్ఠితమాగ్రేసరవానం ధూపమాగ్రాపయామి. ఇక్కడే ముందరే విఘ్నేశ్వరునికి మా దశాంగ గులపేతం సుగంధం సుమనోహరం ధూపోయం ప్రతిష్ఠితమాగ్రేసర దేవానాం ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం ఆపక పెట్టుకుని సాధ్యం త్రివర్తి సంయుక్తం సాగర్ తిమ్మ సాధ్యం త్రివర్తి సంయుక్తం వైష్ణవయోతమై గృహాన్ మంగళ దీపం త్రైలోక్యం తిరుమలామహి భక్తా దీపం ప్రయక్షాన్ గృహాన్ గణనాయక మహాగణాధిపతి ఓం ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. 2 దీపాల ముందర ఒక పువ్వు అక్షంతరం వేసి దేవునికి చూపి వల్ల సాధ్యం త్రివర్తి సంయుక్తం వైష్ణవయోతమై గృహాన్ మంగళ దీపం త్రైలోక్యం తిరుమలామహి భక్తా దీపం ప్రయక్షాన్ గృహాన్ గణనాయక మహాగణాధిపతి ఓం ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం విఘ్నేశ్వరునికి
కొంచెం లెంతీగా బోరింగ్గా అనిపించవచ్చు మీకు, బట్ ఆ పూజ మొత్తం అలానే పెట్టాలి అనుకొని ఎక్కువ ఎడిట్ చేయాలి అనుకోలేదు నేను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నార్మల్గా వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకునేలాగే నార్మల్గా చేసేద్దాం అనుకున్నాను. అంటే అమ్మవారిని పెట్టాలనుకున్నాను, ఈ డెకార్ అదంతా కామన్ అన్నమాట. పూజారి గారిని పిలవాలి, ఆయనతో చేయించుకోవాలి, ఆ మంత్రాలన్నీ ఉంటాయి కదా, అలా ప్లాన్ చేసుకోలేదు నేను. అమ్మవారి కథ ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం కథ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ తర్వాత యూట్యూబ్లో మొత్తం చూసాను ఎలా చేయాలి ఏంటి అని ఒక ఐడియా ఉందన్నమాట నాకు. మొత్తం ప్రతిదీ తెలుసుకున్నాను, అది ఫాలో అయిపోయి చేసేద్దాంలే అనుకున్నాను. బట్ ముందు రోజు నైట్ 8 o'clockకి డిసైడ్ అయ్యామన్నమాట. 8 కూడా కాదులేండి, 9కి డిసైడ్ అయ్యామన్నమాట. పూజారి గారిని కూడా పిలిచి చేస్తే బాగుంటుంది, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఎలాగో ప్రతిదీ చేయాలనుకున్నాం, అన్నీ ట్రెడిషనల్ వేలోనే ఫాలో అవ్వాలనుకున్నాం. ఇంకా పూజారి గారిని కూడా పిలిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి సాగర్ అండ్ విద్యా వాళ్ళు వినాయక చవితికి వినాయకుడిని పెడతారు కదా, అక్కడ పూజ చేయడానికి ఈ స్వామి వస్తారనమాట. సో ఆయనకి కాల్ చేసి అడగగానే టైమింగ్స్ చెప్పారనమాట. ఈ టైంలో అయితేనే మేము ఫ్రీగా ఉన్నాము, ఇంకా డే మొత్తం వేరే వాళ్ళంతా బుక్ చేసుకున్నారు అన్నట్టు చెప్పారు. నేనేమనుకున్నానంటే మార్నింగ్ 6:30 నుండి 9 లోపు పూజ కంప్లీట్ చేసేయాలి అనుకున్నాను. ఆ టైమింగ్స్లోనే సింహలగ్నం అనుకుంటాను, సో అది ఉంది. ఫస్ట్ పూజ అప్పుడే చేసుకుంటే బాగుంటుంది అని చూసానన్నమాట యూట్యూబ్లో. సో ఆ లోపు కంప్లీట్ అయిపోవాలని చెప్పి అన్ని రెడీ చేసుకున్నాము అని ప్లాన్ చేసి, ఆ టైంకి పూజారి గారు ఫ్రీ లేరంట, వేరే వాళ్ళు ఎవరో పిలిచారని చెప్పారు. ఇంకా నేనేమంటే 6 to 9 లోపు చేసేద్దాము అని ప్లాన్ చేసుకున్నాను కదా, సర్లే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయి ఇంకా 9 తర్వాతే చేద్దాంలే అని ఊరుకున్నాను అనమాట, సైలెంట్ అయిపోయాను. 10కి అలా స్టార్ట్ అయిందనమాట మా పూజ. బట్ పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నేను లలిత సహస్రనామం, అమ్మవారి అష్టోత్తరం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, అవన్నీ చదవాలి అనుకున్నాను ఆ రోజు. ఇంకా అది కాక వరలక్ష్మి వ్రతం రోజు హస్బెండ్కి పాద పూజ చేసి హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని పూజ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి విన్నాను నేను. బట్ పూజారి గారు చెప్తారేమో అని వెయిట్ చేశానన్నమాట, రాకముందే మనం చేసేయడం ఎందుకు అని చెప్పి. బట్ పూజారి గారు అవేం చెప్పలేదన్నమాట నాకు. పూజ అయితే స్టార్ట్ అయిపోయి జరిగిపోతూ ఉంది. విద్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే అప్పటిదాకా తీసుకోలేదు నేను. ఇంకా విద్య దగ్గరే కాకుండా అత్తయ్య మామయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా ఫస్ట్ వాయనం ఇచ్చి ఆ తర్వాత అందరికీ ఇవ్వాలి. ఇలాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను. బట్ ఆ రోజు మొత్తం అన్ని చేంజ్ అయిపోయాయి. నేనైతే చాలా చాలా హ్యాపీ, విద్యతో కలిసి ఇలా పూజ చేస్తున్నందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. కొంచెం స్పెషల్ అన్నమాట నాకు ఇలాంటి పూజలు వ్రతాలు అన్ని హస్బెండ్తో కలిసి చేయడం. నిజంగా ఒక అదృష్టం లాగా ఫీల్ అయ్యాను అనమాట ఆ రోజు. నేను అనుకున్న దానికంటే ఇంకా మంచిగా జరిగింది పూజ. అండ్ విద్య దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఉంటే ఆ రోజు నాకు ఫుల్ఫిల్ అయ్యేది. బట్ ఫైనలీ లాస్ట్లో ఎప్పుడో ఇంకా పడుకునే ముందు బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. తినే ముందు తీసుకున్నాను. విద్య నీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం మర్చిపోయానే అని అప్పటికప్పుడు లేచి విద్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇంకా విద్య కూడా పంచలో రెడీ అయ్యారనమాట. ఎంత రిక్వెస్ట్ చేసుకున్నానో, విద్య ఫస్ట్ టైం పూజ చేస్తున్నాం కదా, పంచలో రెడీ అవ్వు అని చెప్పగానే ఇంకా రెడీ అయిపోయాడనమాట. ఎప్పుడు చేసే అంత అతైతే ఏం చేయలేదు, చెప్పిన వెంటనే ఒక 2 times అలా అడుక్కోగానే రెడీ అయిపోయాడు. మా పెళ్లి బట్టలు అనమాట అవి, నేను రిసెప్షన్కి వేసుకున్నాను. ఇంకా విద్యాదైతే ముహూర్తం డ్రెస్ అనమాట అది. మేమే చాలా చాలా నచ్చేసామన్నమాట ఆ రోజు. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేసి ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మన ఇంట్లో దేవుడి రూమ్ ఉంటుంది కదా, మన దేవుళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి హారతి ఇవ్వమని చెప్పారు. సో అక్కడ కూడా మా పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. బస్ స్టాండ్కి పోయినాడంట, నువ్వు కాల్ చేయాలంట అర్జెంటుగా పని పిల్లోడికి. కుంకుమ
లేకపోతే పూజ చేసి ఉండేదే పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ పాపడి దగ్గర దూరం ఉంది. నువ్వు అది వదిలేసి ఆ టెంకాయ కొడతావు. అవి రెండు తీసుకుని సాగర్ ఆ పువ్వు ఉందా, ఆ దూరం కట్టింది పువ్వు కట్టినారు కదా, అది అమ్మవారికి ఒకటి పెట్టాల. ఇప్పుడు వచ్చి అమ్మవారికి అట్లా చూపించి పాప నువ్వు ఇట్లా పట్టుకోమ్మా, ఆ రెండు తీసేయి, కుడి చేతిలో అది ఉండాలి. తీసి ఇట్లుంది కదా, విడదీయాలి, విడదీసి అట్లేనా మూడు తీసేయాలా? వద్దు, నువ్వు చేతి రెండు డివైడ్ చేయి. అది ఈ చేయి తీసేసి అట్లే పెట్టుకో భద్రం. ఇప్పుడు ఇట్లుంది కదా, ఇట్లా పట్టు, మరి చెప్తాను, పట్టు, ఇట్లా పట్టు, ఇట్లా ఇట్లా 3 సార్లు చూపించాల. చూపించి మళ్ళీ కట్టేయాలి. 18 కాదు, ఫస్ట్ పైన అది మళ్ళీ అట్లా కింద. 18 దక్షిణే హస్తే నవసూత్రం చ శుభప్రదం పుత్ర పౌత్రాభుజంచ సౌభాగ్యం దేహిమేర్మై. ఇప్పుడు కట్టేయి. 18 దక్షిణే హస్తే నవసూత్రం చ శుభప్రదం. ఇంకా వెయ్యి చుట్టూ, అది దారం పెద్దగా ఉంది కదా, ఉన్నాయి. ఇప్పుడు పసుపు 3 వేసిందా, అక్కడ పసుపు కుంకుమ పెట్టి ఆ ముడికి కింద పెట్టేమ్మా. కింద పెట్టేసి ఇంకోటి ఉంది కదా తోరము, అక్కడ తీసుకొని అమ్మవారికి పెట్టే కలసం ముందర. అయింది మా భద్రము కట్టేది. మళ్ళీ అక్కడ దండిగా ఉండే తోరాలు వాళ్ళు కట్టుకునే 9 ముళ్ళు వేసుకోవాలి, తెలుసు కదా. మీ అత్తగారు కదా, అత్తగారు ఇట్లా పట్టుకొని ఉంటే మీరైనా సరే లేకపోతే ఆమెనైనా సరే, ఆమె ఇట్లా పట్టుకుంటారు. పసుపు కుంకుమ తీసుకొని మీరు ఇట్లా తీసుకొని పసుపు ఆమె తీసుకుంటారు, కుంకుమ ఇక్కడ నుదుటికి పెట్టి మళ్ళీ అది తీసుకోవాలి. అది పూలు కట్టేయండి. మళ్ళీ అమ్మవారికి పెట్టిండేటివి మళ్ళీ 4-5 గంటల పైన ఈరోజు రేపు శనివారం 2వ రోజు వస్తుంది, రేపు కదిలేకూడదమ్మా. అందుకనేసి ఈ రోజు అంటే సాయంకాలం దీపాలు వెలిగించక ముందు 4-5 గంటల లోపల అనుకోండి, ఇంచుమించు 4:30-4:45 అట్లా ఊరికే కలశానికి ఇట్లుంది కదా, కలశం ఇట్లా పట్టుకొని దీపాలు వెలిగించేసినాక, దీపాలు వెలుగుతా ఉంటే పర్వాలా, ఒకవేళ కొండ ఎక్కింటే దీపాలు వెలిగించేసి ఇట్లా కలశం ఉంది కదా, దీపాలు వెలిగించేసినాక ఏదైనా 2 పండ్లు కడ్డీలు తిప్పి, టెంకాయ ఉంటే టెంకాయ కొట్టి, లేకపోతే 2 పండ్లు నైవేద్యం పెట్టి ఇట్లా పెట్టి ఈ సైడ్ ఈశాన్యం ఇప్పుడు ఇట్లుంది కదా, ఇట్లా స్క్వైర్ అనుకో, ఈ సైడ్ ఇట్లా ఇట్లా కలశం ఉంది, ఈ సైడ్గా ఇట్లా కదిలి వల్ల కదిలించేసి ఒక 2 సార్లు అట్లా మళ్ళీ తీసేయచ్చు. కలశం పైన ఉండే టెంకాయ వచ్చి రేపు ఎట్లా ఈ శ్రావణ శనివారం ఎట్లా వెంకటరమణ స్వామికి అదే టెంకాయ కొట్టేసి దాంతో మీ ఇష్టం, మీ చాయిస్ కొబ్బరిన్నమో లేకపోతే చిత్రాన్నమో లేకపోతే పాయసమో ఏదో మీ చాయిస్ తీసుకొని మీరందరూ భోజించుకుంటారు. అలాగా ఉంది కన్నా బాగా చదువుకోవాలి. నాకు మా ఆయన వద్దు, బస్ స్టాండ్లోకి వెళ్తే తీసుకుంటారు. మీ బాబు చిన్నాడు, ఇంకో బాబు పెద్దడు. ఎట్లయినా సరే బస్ చేసేసి శీఘ్రమేవ విద్యా ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సుందర శ్రేష్ఠ కామ్య ఫల సిద్ధిరస్తు.
ఏం చేస్తానమ్మా? దీర్ఘాయుష్మాన్ భవ సకల విద్యా ప్రసాద్ సిద్ధిరస్తు ఇష్ట కామ్య ఫల సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అందుగా బాగా చదువుతానమ్మా. అమ్మా పర్వాలమ్మా, సాగర్ తెలుసమ్మా. పర్వాలమ్మా, పర్వాలమ్మా, మనదేం లేదండి, అమ్మవారే కళ్ళకి కాపాడుతుందమ్మా. పర్వాలేదమ్మా. సాగర్ ఏం కొత్తాడమ్మా, ఇక్కడికి పూజకి వస్తూ ఉంటాను కదా, మళ్ళీ అంత టైము లేదమ్మా. ఉంది దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి ఓ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద్ సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు ఇష్ట కామ్య ఫల సిద్ధిరస్తు. చల్లగా ఉండాలమ్మా, బాగుండాలి. కవర్ ఒకటి కావాలా? కవర్ ఒకటి అది నెలలోకి వెళ్ళా, ఇప్పుడే తీరు మాది. మీకు ఫస్ట్ టైం కాబట్టి తీస్తే 3వ రోజు తీయచ్చు, లేదా కంటిన్యూ ఉంటే విఘ్నేశ్వరుని పండుగ ముందు రోజు వస్తుంది గౌరమ్మ పండుగ అని. ఇప్పుడు విఘ్నేశ్వరునికి వచ్చే ముందు వచ్చి వాళ్ళ అమ్మ వస్తుంది, అదే గౌరమ్మ తల్లి. సరే సరే, పండు కావాలి సార్. అక్కడ వస్తున్నా, మా చల్లగా ఉండాలమ్మా, బాగుండాలి తల్లి. ఉంటామ్మా, నా ఉంటానా. సో అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజారి గారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అందరం. ఇంకా స్వామికి ఇచ్చి పంపిస్తారు కదా, అవన్నీ ఏమేమి పెట్టాలో నాకు అసలు ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకు అన్ని పెట్టి పంపించాం. ఇంకా స్వామినే అడిగామన్నమాట, ఏమైనా మిస్ అయి ఉంటే చెప్పండి అని చెప్పి. అలా ఏం లేదమ్మా, మీకు ఏమి ఇవ్వాలనిపిస్తే అవి ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమేం చేయాలి, ఆ కలసం టెంకాయ ఏం చేయాలి, ఆ తర్వాత ఆ దారం ఎప్పుడు తీయాలి, వ్రతం చేసుంటాం కదా, దారం కట్టుకుంటాం కదా చేతికి, అది ఎప్పుడు తీయాలి, అవన్నీ మాకు చెప్పేసి వెళ్ళారు. ఫస్ట్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అవన్నీ మాకు ఐడియా లేదు స్వామి అని చెప్పి అడిగాము. సో అవి ఎలా చేయాలి ఏంటని చెప్పేశారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుందాం, ఇప్పుడే తీసుకుంటే సరిపోతుంది, ఆ తర్వాత ఇంకా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేస్తారు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అప్పటికి కొందరు వచ్చారు, బట్ వాళ్ళు ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయారనమాట. మళ్ళీ వస్తాంలే పూజ అయిపోయిన తర్వాత అని చెప్పేసి. ఇంకా వేరే వాళ్ళు వాయనం తీసుకోవడానికి పిలిచారంట, సో అక్కడికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అమ్మవారి శారీ కోసం కూడా ఏదేదో అనుకున్నాను నేను, కలర్ కాంబినేషన్స్ ఎన్ని చూసానో అసలు. బట్ హడావిడిగా షాపింగ్ చేయడం వల్ల ఎక్కువ షాప్స్ తిరగలేకపోయాను అండ్ ఒకే చోట కొనాల్సి వచ్చింది. ఇది కూడా బాగానే ఉంటుంది అనుకున్నాను, బట్ పట్టు శారీ లుక్ వచ్చిందో లేదో నాకైతే తెలీదు. సో మీరు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఏంటో. సో దీని తర్వాత ఏమేమి జరిగింది అన్నది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పటికే చాలామంది బోర్గా ఫీల్ అయి ఉంటారేమో అనుకుంటున్నాను. సో మీకు బోర్ అనిపిస్తే మధ్యలో స్కిప్ చేసేయండి. ఇంకా ఇవన్నీ మేము ఆ రోజు తీసుకున్న పిక్స్ అన్నమాట. ఎక్కువ పిక్స్ ఏం తీసుకోలేకపోయాము, హడావిడిగా ఉండింది కాబట్టి కొన్ని పిక్స్ మాత్రమే తీసుకోగలిగాము. ఇంకా అది కూడా తీసుకోకపోతే మెమరీస్ ఏమి ఉండవు కదా అని చెప్పేసి తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా బాను ఆ రోజు ఫస్ట్ టైం లంగావోని వేసుకుందనమాట, అది కూడా మా ఫోర్స్తో. నేను విద్య ఎలా ఉన్నామో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి, ఖచ్చితంగా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వ్లాగ్. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.